అంజలి, మీరు టైలరింగ్ ఇండస్ట్రీ కానీ చూసుకుంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి 2-3 రకాలుగా మాత్రమే జరుగుతుంది. బాగా డబ్బులుంటే ఒక లేబుల్, లేదు కొంచెం డబ్బులుంటే ఒక బొటిక్, లేదు తక్కువ చాలా ఉంటే ఒక టైలర్ షాప్. ఇది జరిగే పద్ధతి. బట్ ఈ 3 దాంట్లో కూడా ఒక సిస్టమ్ అండ్ టెక్నాలజీ ఎక్కడా లేదు. కరెక్ట్. ఇప్పుడు మీరు ఒక సెలూన్ చూసుకున్నారనుకో అంజలి, ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. అంటే ఏ కస్టమర్ వచ్చారు, ఎంత బిల్లింగ్ అయింది, వాళ్ళు హెయిర్ కట్ చేసుకున్నారా, షేవింగ్ చేసుకున్నారా, లేదంటే స్పా ఏమైనా చేయించుకున్నారా అని పర్టికులర్గా ఒక కస్టమర్ డీటెయిల్స్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద టైలరింగ్ ఇండస్ట్రీ, బొటిక్ ఇండస్ట్రీలో డేటాని మెయింటైన్ చేయడానికి ఒక బిల్ బుక్ తప్ప వేరే ఆప్షనే లేదంజలి. అవును. అండ్ మనం కూడా స్టార్ట్ చేసినప్పుడు కంపెనీని వీళ్ళు బుల్ బుక్స్లో స్టార్ట్ చేస్తే మేము గూగుల్ షీట్స్లో స్టార్ట్ చేసాం, కొంచెం అప్డేట్ తీసుకొచ్చాం. బట్ అక్కడ మాకు చాలా ఛాలెంజెస్ వచ్చాయి. అంటే డిజైనర్స్ కొంచెం డేటాని డిలీట్ చేయడం, అంటే కాల్స్ని మాకు సరిగా ఎందుకంటే ట్రాకింగ్ ఒక సిస్టమ్ లేదు అక్కడ. కరెక్ట్. ఎలా ట్రాక్ చేయాలి కాల్స్ అన్నిటిని? సో అప్పుడు మాకు ఏమర్థమైందంటే ఓకే, ఇలా చేయకూడదు, ఒక సిస్టమ్ని తీసుకురావాలని చెప్పేసి ఇప్పుడు ఫుల్ ప్యాక్డ్ ఒక టెక్నాలజీని తీసుకొచ్చాం. అది ఎలా అంటే ప్రతి ఒక్క బొటిక్కి కాల్స్ని డేటా నుంచి వాళ్ళ ఆర్డర్స్ నుంచి డెలివరీ వరకు ప్రతి ఒక్కటి కస్టమర్కి నోటిఫికేషన్ వెళ్తుంది. సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక బ్లౌజ్ ఆర్డర్ ఇస్తే అది కటింగ్లో ఉందా, ఫిట్టింగ్లో ఉందా, డెలివరీలో ఉందా అనేది ఆ సిస్టమ్ చూసుకోవచ్చు. అందుకోసమే మనం ఫ్రాంచైజీని కూడా డెవలప్ చేసామన్నమాట. ఇప్పుడు సపోజ్ మనకి చాలా కాల్స్ వస్తున్నాయి, సర్వీస్ ఇవ్వడానికి మన దగ్గర సర్టైన్ మ్యాన్ పవర్ కానీ అండ్ ఆ ఫ్రాంచైజీ సెటప్స్ కానీ మనకు సరిపోవట్లేదు ఇంకా. ఎందుకంటే జనాల్లో ఇది కొత్తది మార్కెట్లో. అవును. ఇప్పుడు మనం స్విగ్గీ జొమాటోలో వచ్చినప్పుడు కూడా తీసుకోలేకపోయాం స్టార్టింగ్లో. అవును, ఇప్పుడు చాలా అలవాటైంది కదా. అది లేకుండా మనం ఉండలేము. 100 మంది వచ్చారంటే భయపడేది లేదు, ఎంతమంది అయినా రండి ఒకేసారి. ఇప్పుడు ర్యాపిడో కూడా అలాగే తయారైంది. ఎగ్జాక్ట్లీ. మన ఇంట్లో ఉండి మనకు కావాల్సిన వస్తువు టెక్నాలజీ తెలిసిన వాళ్ళకి, టెక్నాలజీ తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళ మీద ఆధారపడుతుంది. అర్బన్ క్లాప్. అవును. ఇంట్లో మనం ఒక్క పని చేయకుండా ఒక హౌస్ వైఫ్కి చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఎంప్లాయీస్ చేసుకునే వాళ్ళు కూడా టక్కన వీక్లీ వన్స్ ఒకసారి అయినా కూడా క్లీన్ చేయించుకుంటున్నారు. ఈ విధంగా ఒక టెక్నాలజీ యూజ్ చేసినప్పుడు ఎందుకు టైలరింగ్కి యూజ్ చేయకూడదు? ఎందుకు మీరు స్విగ్గీలో ఆర్డర్ పెట్టినట్టు ఒక ఆల్టరేషన్ పెడితే టైలరే మిషన్తో రాకూడదు అని నా ఒక ఆలోచన. నేను 100 ఏళ్ల తర్వాత టైలరింగ్ ఇండస్ట్రీని యూజ్ చేస్తున్నాను. అది డైజెస్ట్ చేసుకోవడానికి, జనాలకు అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది. కరెక్ట్. ఈవెన్ కస్టమర్స్కి కూడా. ఇప్పుడు మన కస్టమర్ జర్నీ చూసుకుందాం. మనం కూడా ఒక కార్ వేసుకొని వెళ్ళి ఒక బొటిక్కి వెళ్ళి అనే ఒక పద్ధతిలోనే అలవాటు పడిపోయాం. ఇంటికే వస్తే ఎందుకు అనేది ఇంకా ఆలోచన రాలేదు, ఎందుకంటే ఎవరు స్టార్ట్ చేయలే. అలాంటిది నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు అది చాలా బాగా వైరల్ వెళ్తుంది మార్కెట్లో. అండ్ టైలర్స్కి కూడా ఎవరైతే ఆల్టరేషన్ చేస్తారో వాళ్ళకి మేము 80% తీసుకోమని చెప్తున్నాం టు సస్టైన్ దెమ్, వాళ్ళని ఆ టెక్నాలజీని అలవాటు చేయడానికి. రైట్. ఇప్పుడు కమ్యూనిటీస్లో అంతా మన టైలర్స్ వెళ్తున్నారు, ఆల్టరేషన్ చేసుకుంటున్నారు, హ్యాపీగా వాళ్ళ లైవ్లీహుడ్ మారుతుంది. అండ్ ఇదే విధంగా ఫ్రాంచైజీని కూడా చాలామంది యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ బయటికి రావాలని కోరుకుంటున్నారు. నా ఒక్క ఆలోచన ఏంటంటే ఒక ఉమెన్ బయటికి స్టెప్ వేస్తే చాలు, ఐఎమ్ సక్సెస్. నేను ఏదన్నా చేయాలి, ఏదైనా చేయగలను అనే చాలా ఎక్కువ బిజినెస్లో ప్రతి ఒక్క ఉమెన్ ఎంచుకునేది బొటిక్ బిజినెస్. కరెక్ట్. ఇంట్లో ఉండి చేయొచ్చు అని ఒకటి, ఫ్యామిలీని చూసుకుంటూ చేయొచ్చు, పిల్లల్ని మేనేజ్ చేస్తూ చేయొచ్చు అని. కానీ అందరు ఇలా ఆలోచన తీసుకుంటున్నారు, ఫ్రాంచైజ్ తీసుకుంటున్నారు, కరెక్టే. కానీ ఆ టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకోగలిగితే, రోజు ఆ స్కిల్ని నేర్చుకోగలిగితే డెఫినెట్గా చాలా బాగా సక్సెస్ అవ్వచ్చు. అండ్ మనం తీసుకున్న టెక్నాలజీ నిజంగా చెప్తున్నాను, మన కంపెనీ వాల్యుయేషన్ ఒక 2 ఏళ్లలో కొన్ని వేల కోట్లకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే మన ఇండియాలో 150 crores పాపులేషన్ ఉన్నారు. ఎవ్రీ హోమ్లో మినిమం 2 పీస్ అయినా ఆల్టరేషన్ ఉంటుంది. రైట్. ఆ ఆల్టరేషన్ మార్కెట్ని మనం ట్యాప్ చేసినా కూడా వీఆర్ కరోడ్పతి. సో అయితే ఇప్పుడు మన దగ్గర స్టిచ్చింగ్ ఒకటే కాదు, లేదా ఇప్పుడు దాని గురించి తర్వాత మిగతా స్టేజ్ వైజ్ మాట్లాడదాం. ముందైతే ఆల్టరేషన్స్ కూడా మన దగ్గర చేస్తారు. ఇలా వాళ్ళు రావాల్సిన అవసరం లేదు, ఒక ఫోన్ కాల్తో మనమే వాళ్ళ ఇంటికి వెళ్తాం, వెళ్ళి అక్కడ మీరు ఆల్టరేషన్స్ అవి చేస్తాం. ఎగ్జాక్ట్లీ. సో ఈ విధంగా ఎందుకు చేస్తున్నాము అంటే ఒక ఫ్రాంచైజీ తీసుకుంటున్నారు చాలామంది. ఆ ఫ్రాంచైజీలో అది నిలబడాలంటే ఫస్ట్ టైలర్స్ మాస్టర్స్ అనేది ఫస్ట్ అప్డేట్ అవ్వాలి. కరెక్ట్. అదే కాకుండా కస్టమర్స్ కూడా అరే ఇది ఒక టెక్నాలజీ అనేది కూడా వాళ్ళు అలవాటు చేసుకోగలుగుతారు. ఇప్పుడు అర్బన్ క్లాస్, స్విగ్గీ, జొమాటోలు ఎలా అయితే మనం అలవాటు చేసుకున్నామో ఎందుకు రన్ టైలర్ని అలవాటు చేసుకోకూడదు? ఎందుకు ఈ ఇండస్ట్రీని మనం చేంజ్ చేయకూడదు? ట్రూ. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్, మొన్న అంటే సర్వెంట్ ఇంట్లో ఉన్నా వాళ్ళు బాత్రూమ్ టాప్ టు బాటమ్ మనం అనుకున్నట్టుగా వాళ్ళు క్లీన్ చేయరు. బట్ ఎస్పెషలీ అర్బన్ క్లాప్లో వాళ్ళు వచ్చినప్పుడు చిన్న మైన్యూట్ థింగ్ కూడా చాలా క్లీన్గా పెట్టేస్తారు వాళ్ళు. ఒకవేళ మీరు నెగిటివ్ రివ్యూ ఇచ్చారనుకోండి, మీకు వెంటనే కస్టమర్ సపోర్ట్ నుంచి కాల్ వస్తుంది, వాట్ హ్యాపెండ్ మ్యామ్, ఏమైంది అని. అట్లీస్ట్ మనకు ఆ భరోసా అన్నా ఉంది. ఇప్పుడు ఒక అర్బన్ క్లాప్ని నమ్మి మనము తెలియని వ్యక్తిని ఇంట్లో పెడుతున్నాము వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి.
అలా రన్ టైలర్ని నమ్మి ఒక టైలర్ ఇంట్లో వస్తున్నాడు, రైట్? ఒక డిజైనర్ ఇంటికి వెళ్ళి మెజర్మెంట్స్ తీసుకుంటుంది. సో ఈ విధంగా ఒక కార్పొరేట్ కంపెనీగా మార్చాలనేది నా లక్ష్యం. ఇందులో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాను నేను కూడా, ఎందుకంటే చాలా మందికి ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం కాక, టెక్నాలజీని అడాప్ట్ చేసుకోలేక ఎన్నో ఇయర్స్ నుంచి కూరుకుపోయింది ఇండస్ట్రీ. దాన్ని బయటకు తీయాలంటే మనం యుద్ధమే చేయాలి, చాలా కష్టపడాలి కూడా. సో అలా ఎన్నో నెగిటివ్స్, ఎదురు దెబ్బలు ఇవన్నీ ఎదుర్కొన్న తర్వాత ఇప్పుడు మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్ టెక్నాలజీతో స్ట్రాంగ్ అయ్యాం. నేను అందుకని ఇప్పుడు ఎన్ఐఎఫ్టీలో చదువుకునే స్టూడెంట్స్కైనా, ఫ్యాషన్ డిజైనింగ్ చేసే ఎవరైనా కూడా ఇప్పుడు వాళ్ళు ఒక సెటప్ చేయాలన్నా 34 లక్షలు టైం పడుతుంది. ఒక లేబుల్ లాంటిది పెట్టాలన్నా అగైన్ మళ్ళీ ఓల్డ్ పద్ధతినే. తీరా ఆర్డర్స్ ఉన్నప్పుడు టైలర్స్ రారు, టైలర్స్ ఉన్నప్పుడు ఆర్డర్స్ రావు, రెండు వస్తే మనీ టైంకి సరిగా రావు. ఈ ప్రాబ్లమ్స్ ఎదుర్కోకుండా ఉండాలంటే ఒక సిస్టమ్, కస్టమర్ ఏ బొట్టికి వెళ్ళాలో రివ్యూస్, రేటింగ్స్ చూసుకోవచ్చు. ఆ రేటింగ్ బట్టి మీరు ఆర్డర్ ఇవ్వచ్చు లేదా వదిలేయచ్చు. కరెక్ట్. నియర్ బై ఉన్న బొట్టికి కనెక్ట్ అవ్వచ్చు. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఒక ఆన్లైన్ ఆర్డర్స్ని పెంచడమే రన్ టైలర్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. రైట్. అంటే ఇప్పుడు కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నాం. టైలర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైలర్స్కి ఎలా ఉపయోగపడుతుంది ఇది? టైలర్స్ ఎగ్జాక్ట్గా ఏం చేయాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ పెద్ద సమస్య, విపరీతమైన కాల్స్. యాప్లోకి వస్తున్నారు వెళ్తున్నారు, యాప్లోకి వస్తున్నారు వెళ్తున్నారు. ఇలా కాదు. ఫస్ట్ ఇందులో ఒక రన్ టైలర్లో టైలర్గా జాయిన్ అవ్వాలంటే 3 క్వాలిఫికేషన్స్ కావాలి. ఫస్ట్ వాళ్ళకి బైక్ ఉండాలి, తర్వాత వాళ్ళు ఒక టెస్ట్ పాస్ అవ్వాలి, దాని తర్వాత వాళ్ళకి మేము యాప్లో లింక్ ఇస్తాం. అప్పుడు వాళ్ళకి ఆర్డర్స్ రావడం అనేది మొదలవుతుంది. చాలా మంది ఎలా అంటే మేము ఇంట్లోనే కుట్టుకుంటామండి, మేము ఇంట్లోనే ఉంటామండి, ఆ లెవెల్కి మనం ఇంకా ఎదగలేదు, టైం పడుతుంది. బట్ అది కూడా వస్తుంది, ఒక 5-6 ఇయర్స్లో అడ్వాన్స్ టెక్నాలజీ తీసుకొస్తాం. బట్ ఇప్పుడు ఇవ్వలేము. సో వాళ్ళు ఏమంటారంటే కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే అలా అవ్వదు, రైట్? కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి దేనికైనా కూడా. సో ఆ విధంగా టైలర్స్ ఎవరైనా సరే, మేము నెలకి ఒక 50,000-30,000 సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు బైక్ ఉండి, వాళ్ళు కొంచెం టెక్నాలజీ అవేర్నెస్ ఉండి, ఒక లొకేషన్ ట్రాక్ చేసుకొని కస్టమర్ ఇంటికి రీచ్ అయ్యాన్న నాలెడ్జ్ ఉండాలి. అలా కాకుండా చేయలేం కదా. సో ఆ విధంగా ఉంటే మనకి హెల్ప్ అవుతుంది అనమాట టైలర్స్కి, మాస్టర్స్కి. అండ్ మనం ఏదైతే ప్రైజెస్ సాచురేట్ చేయాలనో కస్టమర్స్ ఇదంతా కాదు. ద మెయిన్ ఫస్ట్ ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా గ్రో అవ్వాలంటే ఎంతో పెయిన్ని దాటుకొని బయటికి రావాలి. ఏది ఓవర్ నైట్లో అలా అవ్వదు. నేను 3 ఏళ్ళు కష్టపడితే ఇక్కడి వరకు రాగలిగాను. కనీసం ఒక 1 ఇయర్ ఇక్కడ నుంచి నేను ఆల్రెడీ కష్టపడ్డాను, ఒక టెక్నాలజీ తీసుకొచ్చాను, దీన్ని తీసుకొని గ్రో అవ్వమని నేను చెప్తాను. కరెక్ట్. సో ఈజీ వే. ఇప్పుడు ప్రస్తుతానికి రన్ టైలర్లో జాయిన్ అవ్వాలంటే వాట్ ఈస్ ద ప్రాసెస్ ఎగ్జాక్ట్లీ? ఎలా వర్క్ చేస్తుంది రన్ టైలర్ అంటే? సో ఇక్కడ ముగ్గురికి మంచి లైఫ్ ఉంటుంది అంజలి. ఎవరైనా సరే ఉమెన్ ఫస్ట్, నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఏదైనా ఒక పని చేయాలి అనుకున్న వాళ్ళకి కొంచెం క్వాలిఫికేషన్ ఉండాలి, మన టెక్నాలజీని అర్థం చేసుకునేలా ఉండాలి. ప్రీవియస్లీ ఏంటంటే ముందు మనం ఫ్రాంచైజీ ఫస్ట్ బుక్ చేసినవి ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ లేక, ఎడ్యుకేషన్ లేక, వాళ్ళకి టెక్నాలజీ అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు. అదే కొంచెం చదువుకున్న వాళ్ళనుకోండి, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, అట్లీస్ట్ డిగ్రీ మినిమం ఉన్న వాళ్ళకి ఎలా అంటే వీళ్ళకి అర్థం అవుతుంది, ఎలా ఎంటర్ చేయాలి, డేటా ఎలా వస్తుంది ఏంటనేది వాళ్ళకి తెలిసిపోతుంది. న్యూ స్టిచ్చింగ్ ఇప్పుడే ఎందుకు స్టార్ట్ చేయలేము అంటే ఎగ్జాంపుల్, వాటికి కొన్ని ఎక్విప్మెంట్స్ కావాలి, వాటిని రీసెర్చ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక స్పా అనుకోండి, క్యాండిల్ కావాలి, మసాజర్స్ కావాలి, ఇవన్నీ ఒక సెటప్ కావాలి. ఈ న్యూ స్టిచ్చింగ్ మీద కూడా మేము రీసెర్చ్ చేస్తున్నాము. వెరీ సూన్ 1 ఇయర్ 1.5 ఇయర్ లోపు ఎవ్రీథింగ్ ఒక టెంప్లెట్స్ని కూడా క్రియేట్ చేసేంత రేంజ్కి రీసెర్చ్ చేస్తున్నాం. సో ఆటోమేటిక్గా ఆ ప్రాసెస్ కూడా మొదలవుతుంది. బట్ బేసిక్ ప్రాబ్లమ్ని ఫస్ట్ మనం ట్యాప్ చేస్తున్నాం. సో ఫస్ట్ దాన్ని క్లియర్ చేయగలిగితే ఒక అంచనా వస్తుంది, అంటే ఈ టైలర్స్, మాస్టర్స్ మైండ్ సెట్స్ మనకు అర్థమవుతుంది, టైంకి రీచ్ అవుతారా, టెక్నాలజీని చేసుకోగలుగుతున్నారా, అండ్ ఆ విధంగా మనం మూవ్ చేయొచ్చు. అండ్ ఇది ఎక్కువ బెనిఫిట్ ఎవరికి ఉంటుందంటే కస్టమర్స్కే, వాళ్ళకే ఎక్కువ మనీ సేవింగ్ మనకంటే కూడా. కరెక్ట్. ఒక ఆల్టరేషన్ కోసం కార్ వేసుకొని డ్రైవరో వాళ్ళు వెళ్ళాలి, ట్రాఫిక్, టైం, ఎనర్జీ, ఫ్యూయల్, మనీ. సో అటువంటివి ఏవి లేకుండా ఇక్కడ హ్యాపీగా చేసుకోమని నేను చెప్తున్నాను. కరెక్ట్. అండ్ అదే కాకుండా కాల్ లిఫ్ట్ చేయట్లేదు, అది ఒక కాల్ అంజలి, ఒక కాల్ మాట్లాడే, ఒక వాట్సాప్లో నెంబర్ ఇచ్చేస్తే వాట్సాప్లోనే వీఆర్ సోన్సో, వీఆర్ వాళ్ళ సరిపోతుంది కదా, ఫోన్ నెంబరు, అడ్రస్, వాళ్ళకి ఏం సర్వీస్ కావాలి అని ఒక వాట్సాప్ చేస్తే అట్లీస్ట్ మాకు అర్థమవుతుంది. కాల్స్ కన్నా వాట్సాప్ బెటర్ ఏమోనండి, అది ఈజీ ఏమో. మాట్లాడడం కన్నా వాట్సాప్లో వచ్చేది రిప్లై ఇవ్వడం ఈజీ కదా, ఈజీ కదా. అండ్ అదే కాకుండా ఇప్పుడు ఒక కస్టమర్ కాల్ చేసి ఉంటుంది, మేము చేసి ఆడ వెళ్ళిపోయేలోపు మళ్ళీ ఫోన్ ఎత్తారు. అవును. ఆడేమో బయట వెయిట్ చేస్తూ ఉంటాం. అవును. ఇలాంటివి కూడా మేము ఎదుర్కొన్నాం. సో అందుకనే అందరిలో ఫ్రస్ట్రేషన్ ఉంది, ఇటుపక్క బిజినెస్ ఓనర్స్, కస్టమర్స్ అండ్ మ్యాన్ పవర్, వీటన్నిటికీ ఎక్కడెక్కడ సెట్ చేయడానికి మనము
టెక్నాలజీ తీసుకొచ్చాం. ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకోవాలనుకుంటున్నారో కస్టమర్స్ని మెయింటైన్ చేయడానికి కస్టమర్ యాప్, మ్యాన్ పవర్ని మెయింటైన్ చేయడానికి మ్యాన్ పవర్ యాప్, అండ్ వాళ్ళ డేటాని మొత్తం మెయింటైన్ చేయడానికి ఒక అడ్మిన్ లాగిన్ అనేది ఇస్తాం. ఇప్పుడు ఏ సిస్టమ్ అనేది ఆ సిస్టమ్ సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ బొటిక్లో కానీ ఫ్రాంచైజీలో కానీ 4 ఆర్డర్లు ఉన్నాయి అంజలి, టైలర్లు లేరు, మాస్టర్లు లేరు, ఎక్కడ పరిగెడతాం? వాళ్ళు రోడ్లో నిల్చుకోరు, మనం వెళ్ళి తక్కువ తీసుకురారేం, లారీ ఎక్కించుకొని బస్ ఎక్కించుకొని. ఈ పార్ట్నర్ యాప్ యూజ్ చేయడం వల్ల వాళ్ళు ఈ లొకేషన్కి వస్తారు. ఎక్కడెక్కడ వాళ్ళు వేకెన్సీ ఉందో వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వీస్ ఇవ్వడానికి అవకాశం వాళ్ళకి టెస్ట్ పెట్టండి, తర్వాత ప్లాన్ చేసుకోండి. అయితే ఇందులో ఆల్రెడీ బాగా సెటిల్ అయిపోయిన టైలర్స్కి పెద్దగా యూజ్ ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రారు. బేసికల్గా అంజలి టైలరింగ్ ఇండస్ట్రీలోనే సెటిల్మెంట్ లేదు, ఈ ఇండస్ట్రీలోనే కాదు, అవును అవును, ఎక్కడ కూడా సెటిల్. ఇది రోజు ఒక యుద్ధం లాంటిదే. ఈ రోజు పని చేస్తే డబ్బులు వస్తుంది వాళ్ళకి, ఈ రోజు చేయకపోతే రాదు. అవును. కానీ మేమేం చెప్తున్నామంటే ఒక బైక్ ఉండి మినిమం నాలెడ్జ్ ఉంటే ఒక టైలర్ శాలరీ ఇండియాలో 25,000 అనేది ఫిక్స్, మ్యాక్స్ అంటే 30,000. కానీ మన దగ్గర ఆల్టరేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే అతను రోజుకి 2,000 నుంచి 3,000కి చేంజ్ చేసుకునే రేంజ్కి వెళ్ళిపోయారనమాట. సో ఆ విధంగా చేసుకోవచ్చు. కరెక్ట్. అంటే వాట్ ఐ మీన్ టు సే, ఆల్రెడీ ఇంతకుముందు ఎవరైతే ఒక షాప్ పెట్టుకున్నాం వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నారో ఏళ్ల తరబడి, వాళ్ళు మళ్ళీ అడుగు బయట పెట్టి కొంచెం మళ్ళీ ఆ కంఫర్టబుల్ జోన్ నుంచి బయటకు వచ్చి పరిగెట్టాలంటే చేయరు వాళ్ళు. కానీ ఇక్కడ మెయిన్ ఒక ప్రాబ్లం ఉందని చెప్పి, సో మనం ఈ మ్యాన్ పవర్ టాపిక్ వెళ్తే ఏమవుతుందంటే, సో వాళ్ళు ఇళ్లలో ఉండేవాళ్ళు మేము ఇంట్లో కుడతామని, ఎందుకంటే ఇది ఎక్కువ ఇళ్లలో ఉండే వాళ్ళకి రీచ్ అవ్వకూడదు. అవును అవును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెషనల్స్కి రీచ్ అవ్వాలి. కరెక్ట్. అది ట్యాప్ అయితే phase 1లో, phase 2, phase 3కి మనం ట్యాప్ చేయొచ్చు. కరెక్ట్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఎంత చులకన అయిపోయిందంటే మార్కెట్లో టైలరింగ్ ఇండస్ట్రీ, నేను ఇంట్లో కుట్టుకుంటానండి, నాకు చదువు రాదండి, అసలు వాళ్ళకి కనీసం ఫినిషింగ్స్ కూడా రావు. అదే కదా, ఇప్పుడు మన ఇస్త్రీ వాళ్ళకి ఇస్త్రీ బట్టలు ఇస్తే ఎడ్జెస్ కూడా సరిగా మనకి పోదు. అందుకని ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటి, చిన్న మైన్యూట్ ఫోల్డింగ్ తో సహా రింకిల్ ఫ్రీ మేము చేసి ఇచ్చేస్తాము అనేది పెట్టారు. ఇప్పుడు దానికి 100 రూపాయలు ఛార్జ్ చేసినా వీఆర్ రెడీ టు పే, ఎందుకంటే ఆ పర్ఫెక్షన్ మనకు కావాలి కాబట్టి. ట్రూ. అండ్ చాలామంది డిజైనర్స్ కూడా ఓన్గా లేబుల్స్ పెట్టుకుంటున్నారు, ఓన్గా షాపులు పెట్టుకుంటున్నారు, సిస్టమ్ లేదు. అవును. ఏదో ఒక రోజు ఫస్ట్రేట్ అవుతారు, టైలర్ల కోసం మాస్టర్ల కోసం ఏడుస్తూ ఉంటాం, గాన్. కరెక్ట్. ఈ విధంగా వాళ్ళ ఎంటర్ప్రెన్యూర్ జర్నీ అనేది ఆగిపోతుంది. నేను అలా ఆగకుండా ఈ 3 ఏళ్ళు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే నేను అప్డేషన్ అవుతూ వచ్చాను, ఒకటే ప్లేస్లో లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి భయపడలేదు, టైలర్స్ రారనో, మాస్టర్ రారనో, కస్టమర్ రారనో భయపడలేదు, చేసుకుంటూ వెళ్ళిపోయాను అంతే మార్కెట్లో. కానీ ఏదైతే ప్రాబ్లము ఛాలెంజ్ వచ్చిందో దానికి టెక్నాలజీ సొల్యూషన్ పెట్టుకున్నా. సో అప్పుడు అందువల్లనే రన్ టైలర్ అనేది ఇంత గొప్పగా ఎదగడానికి అండ్ మార్కెట్లో ఇంత రేంజ్ సంపాదించడానికి ద రీజన్ ఇస్ దిస్. రైట్. నేను ఒక బొటిక్లా ఉన్నాను అనుకోండి, నేను ఒక బొటిక్లా పెట్టుకున్నాను, నాకు బ్రాండింగ్ ఏం లేదు, నేను ఎక్కడా లేను, సో దాని వాల్యుయేషన్ ఏం లేదు. కరెక్ట్. ఇప్పుడు నేను స్విగ్గీలో, జొమాటోలో ఎందుకు నా రెస్టారెంట్ ఉంది అంటే నాకు రేటింగ్ వస్తుంది, రైట్, కస్టమర్ రీచ్ పెరుగుతుంది, నాకు డెలివరీ ఈజీగా ఉంది, కరెక్ట్, నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తగ్గిపోయింది, నాకు జస్ట్ లేబర్ ఛార్జ్ ఉంటే చాలు. ఆ విధంగా ఈ ఫ్రాంచైజీ తీసుకోవడానికి ఇన్ని వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ చేసి వాళ్ళకి ప్లేట్లో ఇస్తున్నాం. కరెక్ట్. ఈవెన్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా కంప్లైంట్, ఇదండి మా ప్రాబ్లం అని కంప్లైంట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. దాన్ని సాల్వ్ చేయడానికి కూడా ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ఉంది. అట్లీస్ట్ ఒక క్లయింట్ మా బట్టలు రాలేదు, మా బట్టలు పోయినాయి, లేదా ఇంకోటో అన్నా కూడా రెస్పాండ్ అవ్వడానికి ఒక కంపెనీ అడ్రస్ ఉంది. ఎగ్జాక్ట్లీ. మేబీ అవుతుంది తొందరగా, కానీ ఒక కస్టమర్ కేర్ డిపార్ట్మెంట్ ఉంది. అందువల్లనే ఈ ఫ్రాంచైజీ ఎందుకు అంత అగ్రెసివ్గా గ్రో అయిందంటే ద రీజన్ ఇస్ దిస్. రెస్టారెంట్స్ ఎందుకు మనం ఫ్రాంచైజీ తీసుకున్నామంటే బిల్లింగ్ సాఫ్ట్వేర్ ఉంది, టీ టైం ఎందుకు తీసుకున్నామంటే బిల్లింగ్ సాఫ్ట్వేర్ ఉంది. బట్ ఎక్కడ ఉంది, ఎక్కడా కూడా ఇటువంటి సిస్టమ్ లేదు కాబట్టి దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నాం. కానీ పర్ఫెక్ట్గా వర్క్ చేసే వర్కర్లు కావాలి. చెప్తున్నాను కదా అంజలి, ఈ వర్కర్లు మనం తీసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ పర్ఫెక్టే అంజలి, భయం ఉంటే పర్ఫెక్ట్, అంతే. ఇది కరెక్ట్. మనిషిలో భయం భక్తి లేకపోతే ఏ పని పర్ఫెక్ట్గా జరగదు. నేను ఇప్పుడు నాలో భయం ఉంది కాబట్టి, గ్రో అవ్వాలని ఒక టెన్షన్ ఉంది కాబట్టి రోజు నన్ను నేను చేంజ్ చేసుకుంటూ పోతున్నాను. 3 years ముందు ఉన్న అనసూయ రెడ్డి వేరు, ఇప్పుడున్న అనసూయ రెడ్డి. ఆయన చాలా ఛాలెంజెస్ చూశాను, చాలా అప్గ్రేడ్ అయ్యాను. ఇప్పుడు పెద్ద వాళ్ళే మనకి కంపెనీలో ఫండింగ్ చేస్తామని VCSO కూడా మనకి అప్రోచ్ అవుతున్నారంటే దెర్ ఇస్ ఎ స్ట్రెంగ్త్. ఒక ఐడియా, ఒక ఐడియాని తీసుకొని ఇక్కడ వరకు మనం అంచెలంచెలుగా గ్రో అయ్యాము అంటే ఇట్స్ నాట్ ఈజీ స్టెప్.
ఐ కెన్ సే ప్రౌడ్లీ ఆన్ మీ. ఇప్పుడు ఫైనల్గా రన్ టైలర్స్ నుంచి అనసూయ రెడ్డి గారు ఇటు టైలర్స్కి కానీ ప్రేక్షక దేవుళ్ళకి కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. సో ఇక్కడ నేను టైలర్స్ అని ఫస్ట్ పక్కన పెడతాను, ఎందుకంటే వాళ్ళని బ్రహ్మదేవుడే మార్చాలి. చాలా కష్టం. వాళ్ళు మారాలి అంటే ఫస్ట్ ఒక స్టెప్ వాళ్ళు ముందుకేయాలి. ఫస్ట్ నేను ఇంట్లో కుట్టుకుంటాను, వంట చేస్తానంటే ఇక్కడ వర్కౌట్ అవ్వదు. ఫస్ట్ బయటకు వచ్చి పని చేయడం నేర్చుకోవాలి. ఫస్ట్ లేబర్ ఆఫ్ డిగ్నిటీ. అండ్ రెండో విషయం, కస్టమర్లకు వచ్చే పాయింట్ ఏంటంటే ఈ కస్టమర్ల పెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, నేను కూడా ఒక కస్టమరే కాబట్టి నేను కూడా శారీస్ వేసుకుంటాను, డ్రెస్సెస్ వేసుకున్న పెయిన్ పాయింట్ తెలుసు కాబట్టి వెరీ సూన్ వీటన్నిటిని సాచురేట్ చేస్తాం. ఎందుకంటే బొటిక్స్లలో లేబుల్లలో డబ్బులు భయంకరమైనగా దోస్తున్నాం, ఎక్కువ ప్రైస్. ఒక బ్లౌజ్ కుట్టాలంటే ఒక 2,000 అంటారు, ఒకరు 3,000 అంటారు, ఒకరు 10,000 అంటారు. అవును అవును రైట్. ఏమన్నంటే క్వాలిటీ అంటారు, క్లాత్ ఎంత పడుతుంది, స్టిచ్చింగ్ అంతే పడుతుంది. ఎస్, అలా కాకుండా ప్రైజెస్ని సాచురేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక అర్బన్ క్లాప్లో బాత్రూమ్ క్లీనింగ్ ఇంతే. అవును. రిచ్ హౌసెస్లో ఇట్లా, పూర్ హౌసెస్లో అట్లా ఉండదు. కరెక్ట్. సైజుని బట్టి ఉంటుంది. కరెక్ట్. అలానే ఇక్కడ కూడా తీసుకొస్తున్నాము. అండ్ అప్కమింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైనా సరే, చదువుకున్న లేడీస్ అండ్ ఏదన్నా ఒకటి చేయాలనుకున్న లేడీస్కి రన్ టైలర్ ఆపర్చునిటీ, ఫ్రాంచైజీ ఆపర్చునిటీ చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళు కాల్స్ చేసి, విజిటింగ్ చేసి, వాళ్ళన్నీ తెలుసుకొని తర్వాతనే వాళ్ళని తీసుకోమని చెప్తున్నాం. ఏది కూడా మీరు తీసుకోండి వెంటనే చేయండి అని ఎవరికి చెప్పట్లేదు. ఫస్ట్ వాళ్ళకి ఛాలెంజెస్ కూడా చెప్తున్నాము. ఈ ఛాలెంజెస్ ఉంటాయి అండ్ 1 to 2 years మీరు బేర్ చేయాలి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది ఇది మార్కెట్లో. సో ఈ విధంగా గ్రో చేసుకుంటే ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ అదే కాకుండా ఏ ఆర్డర్ ఆన్ ద స్పాట్ మనీ తీసుకోండి అని కూడా మేము చెప్తున్నాం. పర్ఫెక్ట్. సో ఆ విధంగా వాళ్ళు ఎంపవర్ చేసుకోవచ్చు. అండ్ 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అంజలి, నేను చెప్తున్నాను, 2 రూపీస్ ఇంట్రెస్ట్ తీసుకున్నా కూడా 20,000 ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. అవును, మార్కెట్లో లేదు అసలు. అవును. మీరు 10 లక్షలు ఇన్వెస్ట్ చేయండి ఏదన్నా కంపెనీలో కానీ ఫ్రాంచైజీలో కానీ, 20,000 ఎక్కడన్నా వస్తుందో భూమి మీద ఎదికినా కూడా దొరకదు. అవును, ఛాన్సే లేదు. కరెక్ట్ కరెక్ట్. కానీ టైలరింగ్ ఇండస్ట్రీలో ఆర్డర్ వాల్యూ ఎక్కువ ఉంది. అది ఎస్పెషల్లీ రన్ టైలర్కి ఇంకా చాలా ఎక్కువ ఉంది. ట్రూ. ఒక ఆల్టరేషన్ మార్కెట్ మాది ఆర్డర్ వాల్యూ 1,500 నుంచి 2,000 ఉంది. సో ఆ విధంగా గ్రో అవ్వడానికి మంచి స్కోప్.